నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 850 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ఈ 2 ఏళ్లలో చేశా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధైర్యపడవద్దు. కార్యకర్తలందరికీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా ఉంటాడు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడోసారి ఎన్నిక చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ 2 ఎన్నికలు నాకు ఎందుకో ఒకసారి ఎన్నిక విద్యార్థి రాజకీయాల్లో నా గురువుతో సురేష్ రెడ్డి గారితో పోటీ పడ్డాను. పెద్దగా మజా లేదు. రెండోసారి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారితో పోటీ చేశాను. మజా లేదు, సరదాగా ఉండింది. కానీ మూడోసారి మాత్రం చాలా మజాగా ఉండింది. పాపం చెప్పారు, ఆయనకి అసలు ఓటమే లేదు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మజా దొరికింది. సంతోషం ఏంటంటే పాపం సురేష్ రెడ్డి గారి నేను గెలిచి పడతా పాపం మేము టైం ఇక్కడ మేము నేను నేను ఏమయ్యా నువ్వు అయితే ఏమవుతుంది. అప్పుడు తొలిసారి 26,000, రెండోసారి 20,000, ఈసారి 36,000. అవతల వ్యక్తులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగిందే వాస్తవ. ఎందుకంటే నా జీవితంలో అత్యంత కష్టకాలం 18 ఏళ్ళు. నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిన తర్వాత ఆ యొక్క 18 ఏళ్ళు మానసిక క్షోభ, బెదిరింపులు, వేధింపులు, నాతో పాటు నా కుటుంబ సభ్యుల బెదిరింపులు. ఆ యొక్క కష్టకాలంలో లాఠీలకి పుట్టాలకి ఎదురొట్టి పాపం వాడెవరో ఒక నాకు గుంటూరు నుంచి ఫోన్ చేసి అంతు చేస్తామంటే 45 గంటల్లో నా అంతు జరిగిందో ఆయన అంతు జరిగిందో టీవీలో చూశారు. 45 గంటల ముందు కోటారెడ్డి శ్రీధర్రెడ్డిని గిరిధరెడ్డిని చెట్టు కట్టేసి బండి కట్టేసి కొట్టుకుంటా వస్తామంటే 45 గంటల్లో పాప తర్వాత మీడియా ముందుకు వచ్చి కోటారెడ్డి శ్రీధర్రెడ్డి నన్ను ఆఫీస్ పెట్టారు, నన్ను తలుపుకోవాలని చెప్పారు. అధికారం లేదు, ఆ రోజు అధికారం లేదు, కానీ ధర్మం అంతా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గ విజయోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం. ఈ వేడుక సందర్భంగా వేదికను అందించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న కూటమి కార్యకర్తలకు, ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చినాయి కూడా మీకు తెలియజేస్తూ, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఒక్కసారి మీకు అందరూ కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, ఒకటి అమరావతి రాజధాని పునరుద్ధరణ, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి
ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణ పనులన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. అదేవిధంగా సూపర్ 6 పథకాలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. అదేవిధంగా పెట్టుబడులు పరిశ్రమల ఆకర్షణకు సంబంధించి గ్లోబల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రానికి రప్పించి వేగంగా అనుమతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంజూరు చేస్తున్నారు. ఇందుకు గాను ఆయనకి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్న విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖల మంత్రిగా ఆయన తీసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తీసుకోవడం జరిగింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలో 3,200 కోట్లకు పైగా పెట్టుబడితో దాదాపు 5,000 కిలోమీటర్ల పైగా సిమెంట్ కాంక్రీట్ రోడ్ నిర్మాణాన్ని మరియు పల్లె పండుగ ప్రాజెక్టు ద్వారా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల అనుసంధానం మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అడవి తల్లి ప్రాజెక్టు బైపాస్ మనకి ఎంతో అదృష్టం. వాళ్ళకి పెద్ద పెట్టేయాలి. ఎవరైతే మన కోసం మనం పార్టీలో రాకముందుగానే ఎవరైతే కష్టపడారో వాళ్ళని గుర్తించాలి అనేది తప్పకుండా తన మాట మీద నిలబడతాడని నాకు నమ్మకం ఉంది. ఎవరు కానీ అధైర్యపడాల్సిన అవసరంగా ఇంకా సమయం మంచి సమయం రాబోతుంది. మీ అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కూటమి నాయకులతో కానీ కలుపుకొని తీసుకెళ్ళడం కానీ మంచి తెలియజేస్తూ